Please follow AM Creations and like and subscribe. హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎం క్రియేషన్స్. ఈరోజు మోస్ట్ అవైటెడ్ వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఎప్పుడెప్పుడు మీతో షేర్ చేసుకుందామా అని వెయిట్ చేశాను. ఫైనల్లీ ఈ రోజు అయితే వచ్చేసింది. అండ్ నా ఛానల్ నుండి ఈ వీడియో ఎంతమంది ఎక్స్పెక్ట్ చేశారు ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ది కమెంట్ సెషన్. అండ్ ఈరోజు నేను నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి అయితే విజిట్ చేశాను. అండ్ ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి Jan 1st to Feb 15th అలా జరుగుతుంది. 45 days. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఇంకా నియరెస్ట్ ప్లేస్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసిన మోస్ట్ ఫేమస్ ప్లేస్ అనమాట. అండ్ ఇది వచ్చేసి వింటర్ ఫెస్టివల్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇది మనకి ఈ వింటర్ సీజన్లో జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి దొరకని ప్రోడక్ట్ అంటూ ఏది ఉండదు. ఓవరాల్ ఇండియా నుండి అన్ని స్టేట్స్ నుండి స్పెషలైజ్డ్ ప్రోడక్ట్స్ని తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు. సో ఎవరైతే అన్ని స్టేట్స్ విజిట్ చేయలేమో అనుకున్న వాళ్ళందరికీ దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. నుమాయిష్కి వెళ్ళాలి అనుకుంటే వీకెండ్స్లో కాకుండా వీక్ డేలో వెళ్ళడం కరెక్ట్. బికాజ్ వీక్ డేలోనే ఇంత రష్గా ఉండింది అంటే వీకెండ్స్లో ఎలా ఉంటుందో వీ కెనాట్ ఇమాజిన్ అనమాట. బికాజ్ ఇక్కడ 2500 అండ్ ఎబో స్టాల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ తీసుకొచ్చిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనం బయట ఎక్కడా కూడా అంత ఈజీగా అవైలబుల్గా ఉండదు. సో అందరు కూడా ఇక్కడికి వచ్చి పర్చేస్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు. అందుకే చాలా క్రౌడ్గా ఉంటుంది అండ్ క్రౌడియెస్ట్ ప్లేస్ అనమాట ఈ 45 days ఈ నాంపల్లిలో. అండ్ మీరు తీసుకెళ్ళిన బిలాంగింగ్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అండ్ అలాగే మీ పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. బికాస్ అంత క్రౌడ్ ఉంటారు. మనం కాలు పెట్టడానికి కూడా ప్లేస్ లేనంత రషియస్ట్గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి, అంత రష్ ఎందుకు ఉంటారు, అసలు ఏంటి స్పెషాలిటీ, ఇదంతా తెలుసుకోవాలి అంటే నా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఆఫ్ నుమాయిష్ 2025. బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో నేను మీ అందరికీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పబోతున్నాను. బికాస్ ఏ గేట్ నుండి వెళ్తే మనకి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అనేవి దగ్గరగా ఉంటుంది. అండ్ ఏ మెట్రో స్టేషన్ దగ్గర దిగితే మనకి ఎగ్జిబిషన్ దగ్గరగా ఉంటుంది. సో అదంతా కూడా ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ మనకి నాంపల్లి మెట్రో స్టేషన్ ఉంటుంది. అండ్ అలాగే గాంధీ భవన్ మెట్రో స్టేషన్ ఉంటుంది. సో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అనగానే అందరు నాంపల్లి మెట్రో స్టేషన్ దగ్గర దిగి వెళ్ళిపోతే అయిపోతుంది అనుకుంటారు. అండ్ అక్కడ నుండి వెళ్తే మనకి ఎగ్జిబిషన్కి చాలా డిస్టెన్స్ ఉంటుంది. సో చాలా వాకబుల్ అంటే చాలా వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. అది గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గర దిగితే జస్ట్ ఒక 5 minutesలో మనం గేట్ లోపలికి ఎంటర్ అవ్వచ్చు. బికాస్ మెట్రో స్టేషన్కి పక్కనే మనకి గేట్ నెంబర్ 2 ఉంటుంది అనమాట. సో అదే మెయిన్ ఎంట్రన్స్, అజంతా గేట్ అంటూ ఉంటారు. సో అక్కడి నుండి వెళ్తే మనకి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లోకి దగ్గరగా ఉంటుంది అదనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నదంతా కూడా ఎగ్జిబిషన్ గేట్ బయట ఉన్న షాపింగ్ అనమాట. సో మోస్ట్లీ ఇక్కడ మనకి ఏం దొరుకుతాయంటే, సో మనం లైక్ డెమో పీస్ అంటాం కదా, మనం ఏదైనా షాపింగ్ మాల్స్కి కానీ ఎక్కడికైనా వెళ్తే ఏదైనా లైక్ స్వీట్ షాప్స్కి అలా వెళ్తే డెమో పీసెస్ పెట్టి ఇస్తారు, డెమో పీసెస్ చూపిస్తారు. సో సేమ్ లైక్ దాట్ ఇక్కడ కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లోపల ఏమేమి స్టాల్స్ ఉంటాయో సో అవన్నీ కూడా ఒక్కొక్క షాప్ ఆర్ ఒక్కొక్క స్టాల్ లాగా బయట అరేంజ్ చేసి ఉంటుంది. సో ఇదంతా ఎగ్జాంపుల్ అనమాట. సో ఇవన్నీ కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో దొరుకుతుంది అని చెప్పేసి మనకి బయట ఎగ్జాంపుల్గా పెడతారు. నాట్ లైక్ దట్ బట్ అలా ఉంటాయి అన్నమాట. ఎగ్జిబిషన్ లోపల ఉన్నాయి అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి బయట, గేట్ బయట. అండ్ ఇక్కడ గేట్ బయట తీసుకోవడం వల్ల ఏంటి అంటే కొంచెం ప్రైస్ తక్కువగా ఉంటుంది. అండ్ ఏంటి అంటే ఎగ్జిబిషన్లో 2500 అండ్ ఎబో స్టాల్స్ ఉన్నాయని చెప్పాను, కానీ అన్నీ కూడా డిఫరెంట్ స్టాల్స్ అని చెప్పలేదు. సో మోస్ట్లీ మనకి 75% అంతా కూడా క్లాతింగ్ స్టాల్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటి అంటే ఒక క్లాతింగ్ స్టాల్ ఉంటుంది గేట్ బయట, ఒక జ్యువెలరీ స్టాల్, ఒక ఫుడ్ కోర్ట్, ఒక బ్యాగ్ స్టాల్, ఒక షూ స్టాల్. సో బట్ లోపల ఏంటి అంటే నెంబర్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్, నెంబర్ ఆఫ్ బ్యాగ్ స్టాల్స్, నెంబర్ ఆఫ్ క్లాత్ స్టాల్స్, నెంబర్ ఆఫ్ జ్యువెలరీ, కాస్మెటిక్ స్టాల్స్. సో అలా నెంబర్ ఆఫ్ ఉంటాయి అనమాట. బట్ బయట ఏంటి అంటే ఓన్లీ సింగిల్ స్టాల్స్ ఉంటాయి. లోపల ఉన్నాయే బయట ఉంటాయండి. బట్ బయట తీసుకోవడం వల్ల ఏంటి అంటే మనకు కొంచెం లోపలతో కంపేర్ చేసుకుంటే బయట అనేది ప్రైస్ తక్కువకి ఇస్తారు. సో బెటర్ టు పర్చేస్ అవుట్ సైడ్ అనమాట. అండ్ ఇక్కడ ఏంటి అంటే సో మనకి మెట్రో స్టేషన్ గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దిగగానే కిందికి రాగానే మనకి ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో హిమాలయ బుక్ వరల్డ్ అనేది చాలామందికి తెలుసు, దాని ముందే ఇవన్నీ డిస్ప్లే చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ఎగ్జిబిషన్ అనగానే చాలామంది గుర్తు వచ్చేది ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ. సో చాలా ఫేమస్ అనమాట. మనకి ఇక్కడ దొరికిన కలెక్షన్ బయట ఎక్కడ కూడా దొరకదు. అండ్ ఈ ఇయర్ నేను కొత్తగా అంటే
కొత్తగా అంటే చాలా డేస్ నుండి కనిపిస్తున్నాయి. ఇవి హ్యాండ్ మేడ్ క్రాఫ్టెడ్ ఇయర్ రింగ్స్ అనమాట. లైక్ బీడ్స్తో చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ అనమాట. సో అవన్నీ అయితే చాలా మంచిగా కనిపించాయి. చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయి. థ్రెడ్ ఇయర్ రింగ్స్ కానీ, బీడ్స్ ఇయర్ రింగ్స్ కానీ, ఇవి ఏవి తీసుకున్నా కూడా జస్ట్ 100 అనమాట. సో ఇంకా మనకి బార్గెనింగ్ స్కిల్స్ ఉంటే బార్గెన్ చేయొచ్చు. సో ఇక్కడ ఎగ్జిబిషన్లో ది బెస్ట్ థింగ్ ఏంటి అంటే అన్ని స్టాల్స్ కూడా బార్గెన్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని స్టాల్స్లో మాత్రమే ఫిక్స్డ్ రేట్ బోర్డ్స్ పెడుతూ ఉంటారు. సో అక్కడ తప్పించి మిగతా ఏరియాలో ఎక్కడ మనకి ఎంత వీలైతే అంతగా బార్గెన్ చేయవచ్చు. సో వాళ్ళు చెప్పిన రేట్లో కన్నా మనం 50% తగ్గించి అడగడం, అంటే 50% ఆఫ్ నుండి స్టార్ట్ చేస్తే మనం ఎక్స్పెక్ట్ చేసిన రేట్కి వాళ్ళైతే ఇస్తూ ఉంటారనమాట. సో అదే అనమాట ది మెయిన్ సీక్రెట్. సో అన్ని స్టాల్స్లో ఉండదు, మనకి వీలైతే బార్గెన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ ఇయర్ రింగ్స్ అనమాట. సో బీడ్స్ కానీ, పర్ల్స్ కానీ, సో అలా ఉన్నాయన్నమాట. థ్రెడ్తో అలా ఉన్నాయి. చాలా యూనిక్గా ఉన్నాయండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. ట్రెండీగా వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్కి కానీ, ట్రెడిషనల్గా కూడా ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు ఈ జ్యువెలరీ, ఐ మీన్ ఈ ఇయర్ రింగ్స్. మనకి బయట ఎక్కడో కూడా అంత ఈజీగా ఇంత నెంబర్ ఆఫ్ కలెక్షన్, నెంబర్ ఆఫ్ వెరైటీస్లో మనకి కనిపించవు. సో మీరు చూసినట్లయితే మన ఛానల్లో చాలా వీడియోస్ వచ్చాయి, లైక్ స్ట్రీట్ షాపింగ్వి, అమీర్పేట్, కేపీహెచ్పి కానీ, సో అలా చార్మినార్ కానీ. సో అవి మీరు నా వీడియోస్ని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే ఇలాంటి ఇయర్ రింగ్స్ అయితే మీకు ఎక్కడ కనిపించలేదు, నేనైతే చూడలేదు. సో ఇక్కడ ఇయర్ రింగ్స్కి కానీ, ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కానీ ఫేమస్ అనమాట నాంపల్లి ఎగ్జిబిషన్ అనగానే. అండ్ గేట్ బయటే ఈ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఎక్కువగా కనిపిస్తుంది లోపల కన్నా. సో నెంబర్ ఆఫ్ స్టాల్స్ కానీ, స్టాండ్స్ కానీ ఎక్కువగా ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ మాకు గేట్ బయట మేము ఎంటర్ అవ్వకముందే మాకు ఇక్కడ ఒక అతను కనిపించారు. తను వచ్చేసి మగ్గం ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తున్నారు. అండ్ అది కూడా ఒక నీడిల్ యూస్ చేసి, జస్ట్ ఆ నీడిల్లోకి ఇలా థ్రెడ్ని ఇన్సర్ట్ చేసి మనం డైరెక్ట్ ఆ నీడిల్ని కుచ్చుతూ ఉంటే మనకి ఏమంటారు, గొలుసు కుట్టు అంటారు కదా, సో అదైతే వస్తుందన్నమాట. సో జనరల్గా ఎంబ్రాయిడరీ అంటే కొంచెం, హ్యాండ్ ఎంబ్రాయిడరీ అంటే కొంచెం కష్టం, బట్ విత్ దీస్ నీడిల్ ఇది చాలా ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. అది వచ్చేసి మన నార్మల్ థ్రెడ్, సిల్క్ థ్రెడ్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో నాకైతే చూడగానే చాలా మంచిగా అనిపించింది. మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనం కుదిరితే మనం కూడా వేసి చూడొచ్చు. అండ్ దెన్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్న ఇయర్ రింగ్స్, ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్ అనమాట. ఇయర్ రింగ్స్ కూడా ఆక్సిడైజ్డ్ కాకుండా నార్మల్ ఫ్యాన్సీగా, ట్రెండీగా ఉన్నాయన్నమాట. సో ఇవి రెగ్యులర్గా బయట కూడా కనిపిస్తూ ఉంటాయి. బట్ ఏంటి అంటే ఇక్కడ ఏవైనా కూడా 50, 40, 100. సో ఇక్కడ కూడా మనం బార్గెన్ చేసుకోవచ్చు ఇక్కడ, బికాస్ ఫిక్స్డ్ రేట్ బోర్డ్ ఎక్కడ లేదు. అండ్ ఇక్కడ కలెక్షన్ కూడా చాలా బాగుండింది. అండ్ అలాగే మనకి అంటే కొన్ని ఏరియాస్లో మనకి స్కానర్స్ అవి అలౌ చేస్తున్నారు, అంటే ఫోన్పే ఆర్ గూగుల్ పే అలా చేసుకోవచ్చు. బట్ రేర్గా కనిపిస్తూ ఉంటాయి. బెటర్ క్యాష్ని క్యారీ చేసుకోవడం బెటర్ అనమాట. ఆయన ఇవన్నీ అయితే కూడా మనకి ఇలా పెద్దవన్నీ కూడా 100 అని చెప్పారు, చిన్నవన్నీ కూడా 50 అని చెప్పారు. బట్ కుదిరితే మీరైతే బార్గెన్ చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా నేను గేట్ బయట, సో మోస్ట్లీ చాలామంది వచ్చిన వాళ్ళు కూడా గేట్ బయటే వాళ్ళ 50% ఆఫ్ షాపింగ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ నాంపల్లి ఎగ్జిబిషన్ అనగానే మనకి చాలామందికి తెలిసింది ఏంటి అంటే క్వాలిటీ ఆఫ్ బెడ్షీట్స్. సో బెడ్షీట్స్ అయితే చాలా బాగున్నాయి. అవంతా కూడా ముందు చూపిస్తాను. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఇవన్నీ కూడా హ్యాండ్ బ్యాగ్స్. ఏ బ్యాగ్ తీసుకున్నా 250. సో ఇక్కడ 250 బార్గెన్ చేయాల్సిన అవసరం లేదు. బార్గెన్ చేసిన బికాస్ 250 కన్నా తక్కువకైతే ఎక్కడ కూడా రావు. బికాస్ 250కి చాలా వర్తబుల్ అండ్ క్వాలిటీ వైజ్ చూసుకున్న చాలా బాగుండింది. అండ్ ఇక్కడ వచ్చేసి పక్కన 300, కొంచెం అవి లైక్ పార్టీ వేర్ అనమాట, కొంచెం షైనీగా, కొంచెం పర్ల్ డిజైన్తో అలా వచ్చాయన్నమాట. సో అలా అనమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్. సో లోపల ఏమున్నాయో అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఈ బ్యాంగిల్స్ వచ్చేవి కొంచెం నాకు కాస్ట్లీ అనిపించింది, బికాస్ 200 అన్నారు. 150కి అలా ఇస్తే బాగుండు. చాలా బాగున్నాయి, చాలా ఫ్యాన్సీగా విత్ స్టోన్ వచ్చిందనమాట. ఎవ్రీథింగ్ కూడా మంచిగా చెక్ చేసి తీసుకోవాలి, బికాస్ ఎగ్జిబిషన్లో చాలా స్కామ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సేమ్ ప్రోడక్ట్ మనం వేరే స్టాల్ దగ్గర వెళ్ళి తీసుకుంటే కొంచెం తక్కువగా ఉంటాయి. సో బెటర్ ఒక రౌండ్ వేసేసి రండి ఫస్ట్, తర్వాత ఎక్కడ ప్రైజెస్ ఎక్కడ కంపారిటివ్గా తక్కువ ఉన్నాయో అక్కడ తీసేసుకోండి. అండ్ బెడ్షీట్స్లో అయితే చాలా పెద్ద స్కామ్స్ అయితే జరుగుతుంటాయి, బట్ క్వాలిటీ అయితే 100%. ఎగ్జిబిషన్లో మనం బెడ్షీట్ తీసుకోకపోతే ఇంకా అది వేస్ట్ అనమాట. బయట ఎక్కడ కూడా అంత
మంచి క్వాలిటీలో మనకు బెడ్షీట్స్ దొరికాయి. సో అవన్నీ కూడా నేను మీకు లోపల చూపిస్తాను ఇంకా క్లియర్గా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి క్రాకరీ ఐటమ్ అయితే లైక్ చూడగానే తీసుకోవాలి అనిపించే అంతగా ఉంటాయి అన్నమాట. వెరైటీస్ కానీ వాటి షైనీ నేచర్ కానీ వాటి క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ బాగుంటుంది. సో అవన్నీ కూడా లోపల ఇంకా నెంబర్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా కిడ్స్కి కూడా వాళ్ళ టాయ్స్ కూడా చాలా డిఫరెంట్ టాయ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇంకా మనకి ఫుడ్ ఐటమ్స్ కూడా బయట వీళ్ళు ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు, లోపల కాకుండా బయట కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా రాజస్థానీ ఇంపోర్టెడ్ బ్రాండెడ్ షూస్ అనమాట. ప్రీమియం క్వాలిటీ, అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయి. అండ్ ఈ షూస్ వచ్చేసి ఒక్కొక్క ప్రైస్ ఉండింది, బికాజ్ మీరు చూస్తున్నారు కదా అన్నీ కూడా సేమ్ మోడల్ కాదు. సో ఇక్కడ మేమైతే బార్గెన్ చేసేసి తీసుకున్నాము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీకు ఇప్పుడు మేమేం తీసుకున్నామో అదంతా కూడా క్లియర్గా చూపించలేను. ఐ విల్ మేక్ అనదర్ వీడియో ఆన్ ఇట్. సో ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. అండ్ ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, బికాజ్ బేస్డ్ ఆన్ ద హైయెస్ట్ కామెంట్ నేను ఆ వీడియో ఎప్పుడు పెట్టడం అనేది డిసైడ్ చేస్తాను. అండ్ లోపలికి వెళ్ళడానికి మనకి ఇది ఎంట్రన్స్ అనమాట. ఇది వచ్చేసి గేట్ నెంబర్ 2. అండ్ ఇక్కడ మరి చూసినట్లయితే 50 రూపీస్ పర్ హెడ్ అనమాట. సో మనం ఏంటి అంటే ఇక్కడ కూడా ఆన్లైన్ అసలు ఈ క్యాష్ కౌంటర్ దగ్గర అసలు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనేది లేదు. ఖచ్చితంగా క్యాష్ క్యారీ చేసి లిక్విడ్ క్యాషే ఇవ్వాల్సింది ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ చెకింగ్ కూడా జరుగుతుంది. చాలా సేఫ్ అండ్ సెక్యూర్డ్ అనమాట ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్. సో మనకి చూడండి ఇక్కడ మనకి లోపల చెకింగ్ కూడా చేస్తూ ఉంటారు. మనం తీసుకెళ్ళిన బ్యాగ్స్ కానీ మనకి స్కాన్ చేస్తూ ఉంటారు. సో చాలా సేఫెస్ట్ ప్లేస్ అనమాట. అండ్ ఇంకా మనకి లేడీస్ స్పెషల్ అని ఉమెన్ స్పెషల్ అని కొన్ని రోజు స్పెషల్ డేస్ ఫిక్స్ చేసి ఆ రోజు మనకి ఫ్రీ ఎంట్రన్స్ కూడా ఉంటుంది ఉమెన్కి. అండ్ కొంచెం ప్రైజెస్ డ్రాప్లో కూడా ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే నేను 3 years ఇక్కడే చదువుకున్నాను. సో నాకు ఏ ఏరియాలో ఏది ఉంటుంది అండ్ ఎంత ప్రైస్ ఉంటుంది వాటి క్వాలిటీ అంతా కూడా క్లియర్గా తెలుసు, బికాస్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యూస్ చేసి ఎగ్జిబిషన్ని ఇంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండ్ చేస్తాను కూడా. మ్యాక్సిమం నేను ప్రైజెస్ చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇలా మనకి ఎంటర్ అవ్వగానే బోత్ ది సైడ్స్ రైట్ అండ్ లెఫ్ట్, స్ట్రైట్గా చూస్తే రైట్ ఉంటుంది, లెఫ్ట్ ఉంటుంది, స్ట్రైట్ వే ఉంటుంది. సో స్ట్రైట్ వేలో బోత్ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి బెడ్షీట్స్ కనిపిస్తుంటాయి. బట్ బెటర్ లోపలికి వెళ్ళిన తర్వాత తీసుకోండి, ఎంట్రన్స్లో కాకుండా. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే బటర్ఫ్లై డ్రెస్సెస్ అండి, ఖాదీ కటన్లో మనకి ఈ మధ్య చాలా ట్రెండింగ్ అయ్యాయి. బట్ అదంతా ట్రెండ్ అయిపోయింది. ఒక 5 stalls అంటే ఎవ్రీ 5 stalls ఒక స్టాల్లో మనకి ఈ డ్రెస్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ డిఫరెంట్ రేట్. ఇందాక 600 ఉండింది, ఇంకా ముందుకు వెళ్తే 500 అలా 550 చాలా ప్రైస్ వేరియేషన్స్ ఉంటాయి. ఈ డ్రెస్సెస్ అని కాదు, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ప్రైస్ వేరియేషన్స్ ఉంటాయి. చూసి తీసుకోండి. అండ్ క్వాలిటీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, బట్ ప్రైస్ వేరియేషన్స్ అనేవి చాలా ఉంటాయి. సో కిడ్స్కి కానీ మెన్స్కి కానీ ఉమెన్కి లేడీకి ఓల్డ్ ఏజ్ వాళ్ళకి అందరికీ కావాల్సిన డ్రెస్ ఐటమ్స్. అండ్ ఇక్కడ చూసారా 550, అక్కడ 600. సో అన్నీ నైట్ వేర్, నైటీస్ పెద్దవాళ్ళకి నైట్ వేర్. సో ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి, లైక్ కాస్మెటిక్ కానీ బేబీ ప్రోడక్ట్స్ కానీ మనకి ఇయర్ మఫ్స్ ఉంటాయి కదా. సో అవైతే చాలా ప్లేసెస్లో కనిపిస్తాయి. అండ్ అలాగే ఇక్కడ కొన్ని స్పెషలైజ్ స్టాల్స్ కూడా ఉంటాయి, లైక్ మెహందీ స్టాల్స్ కానీ ఇంకా ఖాదీ స్టాల్స్ అని, హ్యాండ్ క్రాఫ్ట్ అని, ఇంకా చాలా డిఫరెంట్ స్టాల్స్ ఉంటాయన్నమాట. సో బట్ ఏంటి అంటే మనకి ఒక్కసారి ఎగ్జిబిషన్ విజిట్ చేసి అన్ని స్టాల్స్ని అయితే విజిట్ చేయలేము. అది ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఎన్ని ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఒక రోజులో మనమైతే అన్నీ అయితే కవర్ చేయలేము, ఇది మాత్రం గ్యారంటీ. అండ్ కొందరికి ఏ గేట్ నుండి వెళ్తున్నామో ఏ గేట్ నుండి ఎగ్జిట్ అవుతున్నామో కూడా తెలీదు. సో అలా ఉంటుంది అనమాట ఎగ్జిబిషన్ అంటే. నాకైతే అన్నీ తెలుసు, బికాస్ నేను 3 years ఆ గ్రౌండ్స్లో మొత్తం తిరిగాను. 3 years నా డిప్లొమా మొత్తం అక్కడే కంప్లీట్ చేశాను కాబట్టి నాకు ఎవ్రీథింగ్ క్లియర్గా తెలుసు. అండ్ ఇక్కడ మా సిస్టర్ అయితే మెహందీ పెట్టుకుంటుంది. వీళ్ళు వచ్చేసి మెహందీ ఆర్టిస్ట్ అనమాట. వీళ్ళు హోమ్ సర్వీస్ కూడా ఉండింది. అండ్ చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెహందీ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నేను అంటే తను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. అండ్ అలాగే ఒక్కరికి 50 రూపీస్ అండ్ ఒక హ్యాండ్కి 50 రూపీస్ చాలా బాగా పెడుతున్నారు. అండ్ ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. యాక్చువల్లీ తనైతే డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు, బట్ డైరెక్ట్ ఆడియో మన ఛానల్లో అప్లోడ్ చేయడం వల్ల మనకైతే కాపీరైట్స్ వస్తాయి. సో అందుకే నేనే చెప్తున్నాను. ఇవన్నీ ఏం లేదండి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెహందీ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇది నెయిల్ పాలిష్ కాదు, నెయిల్ మెహందీ అనమాట. సో మనకి ముస్లిమ్స్ మోస్ట్లీ పెట్టుకుంటూ ఉంటారు. సో ఇది వచ్చేసి మనకి వన్స్ అప్లై చేసుకుంటే 1 month వరకు పోదనమాట. అండ్ అలాగే మనకి హ్యాండ్ స్టిక్కర్స్ కూడా ఉన్నాయి. సో అవి రీయూజబుల్ అనమాట. సో మెహందీ దానిపైన అప్లై చేస్తే అయిపోతుంది. వీళ్ళు వచ్చేసి
Please follow AM Creations and like and subscribe. థ్యాంక్ యూ. సో చూసారండి ఎంత మంచిగా పెట్టారో. అండ్ వచ్చేసి వన్ సైడ్ 50 రూపీస్ అండ్ బోత్ సైడ్స్ అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ కలిపి 100 రూపీస్ అనమాట. అండ్ ఇక్కడ మనకి చాలా ఐటమ్స్ ఉంటాయి, లైక్ డెకోర్ ఐటమ్స్ కూడా. అండ్ ఈ డెకోర్ ఐటమ్స్ అన్నీ కూడా వుడ్లో చేసినవి అనమాట. చాలా వెరైటీ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. కొంచెం ఏంటి అంటే ఇక్కడ ఎగ్జిబిషన్లో కాస్ట్లీ, నాట్ ఓన్లీ ఎగ్జిబిషన్, వుడ్ ఐటమ్స్ అంటే ఎక్కడ కూడా కాస్ట్లీగానే కనిపిస్తాయి. బట్ ఎగ్జిబిషన్ లోపల ఇంకొంచెం కాస్ట్ అనేది ఎక్కువగా ఉండింది. బట్ నేనైతే ఇవన్నీ కూడా మీకు సజెస్ట్ చేయను. బట్ ఈవెన్ దో నో ప్రాబ్లం తీసుకుందామంటే తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటి అంటే ఆ కలెక్షన్ అయినా డిజైనింగ్ అయినా అండ్ వెరైటీస్ అయితే చాలా ఉన్నాయన్నమాట. సో నెంబర్ ఆఫ్ వెరైటీస్ అండ్ నెంబర్ ఆఫ్ పీసెస్ ఉన్నాయి, నాట్ లిమిటెడ్ అనమాట. అన్లిమిటెడ్గా ఎన్నైనా తీసుకోవచ్చు. ఏంటి అంటే మనకి త్రూ అవుట్ ద ఎగ్జిబిషన్ 45 days ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇన్ కేస్ స్టాక్ అవుట్ అవుతా ఉన్న కొద్దీ వాళ్ళు ఇంకా యాడ్ చేస్తూనే ఉంటారనమాట. అండ్ ఇలాగే మనకి చాలా వేస్ ఉంటాయన్నమాట. ఎటు వెళ్ళినా కూడా మనకి ఏ స్ట్రీట్ అంటే స్ట్రీట్స్ ఉంటాయి గల్లీ గల్లీగా. సో ఏ గల్లీ వెళ్ళినా కూడా మనకి అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అండ్ కాస్మెటిక్ స్టాల్స్ అయితే చాలా ఎక్కడైనా కూడా కనిపిస్తూ ఉంటాయి. ఒక గల్లీకి ఒకటి అనమాట, ఒక స్ట్రీట్ ఒక లైన్లో ఒకటి కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ రూట్ ఎలా చెప్పాలి అంటే మనకి కమలా నెహ్రూ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్స్ అని ఒక కాలేజ్ ఉంటుంది, అది మా కాలేజే. అండ్ హాస్టల్ కూడా ఉంటుంది. సో దానికి వెళ్ళే స్ట్రైట్ రోడ్ ఉంటుంది, అక్కడ కనిపిస్తాయి అనమాట రైట్ సైడ్లో. ఇవన్నీ కూడా కాశ్మీర్ రైట్ సైడ్ అని చెప్పాను కదా. ఫ్రంట్ ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఫ్రంట్ పార్ట్, దానికి వెనకాల కూడా సేమ్ కాశ్మీర్ సిల్క్ హౌస్ అని, కాశ్మీర్ క్లాతింగ్ అని, కాశ్మీర్ డ్రెస్సెస్ అని. సో ఇవన్నీ కూడా కాశ్మీర్కి రిలేటెడ్ క్లాతింగ్ స్టాల్స్ అనమాట. సో అక్కడ వాళ్ళు ఇక్కడ స్టాల్స్ పెడతారు. అండ్ ఇక్కడ కంపారేటివ్లీ కొంచెం ఆబ్వియస్గా రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కొంచెం నాకు నాట్ ప్రైస్ వర్తీ అనిపించింది. బట్ ఏంటి అంటే మనకి అలాంటి శారీస్ బయట అయితే ఆబ్వియస్గా దొరకవండి, అది మాత్రం షూర్. కొనుక్కోవాలి అంటే వీ కెన్ పర్చేస్ ఇఫ్ మనం అంతగా పట్టించుకోకపోతే ప్రైస్. కాకపోతే వీ కెన్ బార్గెన్ అనమాట. చెప్పిన దానికన్నా ఆఫ్ రేట్లో బార్గెన్ చేసి తీసుకోండి కుదిరినంతగా. అండ్ ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో, సో సేమ్ అదే రూట్లో లెఫ్ట్ సైడ్లో మనకి ఇవన్నీ కనిపిస్తుంటాయి, లైక్ హోమ్ డెకర్ కానీ, మనకి కిచెన్లో యూస్ చేసిన ఐటమ్స్ కానీ, ఈ వుడెన్ డాల్స్ కానీ, అండ్ షోకేజ్ ఐటమ్స్ కానీ, వుడెన్ ప్లేట్స్ కానీ, వుడెన్ స్టాల్స్, అలా ఇవన్నీ కూడా వుడ్కి రిలేటెడ్ అండ్ వుడ్లో హోమ్ డెకర్కి రిలేటెడ్ స్టాల్స్ అనమాట. చాలా బాగున్నాయండి. బట్ ఏంటి అంటే కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది. సో అందులో ఇక్కడ ఇలాంటి స్టాల్స్లో అయితే వాళ్ళు మ్యాక్సిమం ఎంత బార్గెన్ చేసినా ప్రైస్ అయితే తగ్గించట్లేదు. అండ్ ఈ డ్రీమ్ క్యాచర్ మన అందరికీ తెలిసే ఇప్పుడు దాని ట్రెండ్ కొంచెం తగ్గింది. ఈవెన్ దో మనకి అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు, కొంచెం కలెక్షన్ అనేది యూనిక్గా ఉంటుంది. అండ్ బయట కూడా ఉంటాయి కదా ఇవన్నీ ఏంటి అని అనుకుంటే, బయట ఉంటాయండి, బట్ నాట్ దీస్ మెనీ ఐటమ్స్. అండ్ ఇందులో అంటే ఇన్ని వెరైటీస్లో మనకి దొరకాయి టు బీ ఫ్రాంక్ మాట్లాడుకోవాలి అంటే. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి క్రాకరీ ఐటమ్ అనమాట. అండ్ ఇవన్నీ కూడా గ్లాస్ ఐటమ్స్. ఇవి వచ్చేసి మనకి శిల్పారామంలో కూడా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ నేను అంటే శిల్పారామంలో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి, ఎగ్జిబిషన్లో కూడా ఉన్నాయి. అవే ఇంకా కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేశారు. బట్ ఇవి ఏవి ముట్టుకున్నా కూడా టూ మచ్ ప్రైస్. అండ్ ఇక్కడ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే నో బార్గెనింగ్. అంటే బార్గెనింగ్ అంటే ఫిక్స్డ్ రేట్ బోర్డ్ అయితే పెట్టలేదు, బట్ వాళ్ళు మాత్రం అస్సలు బార్గెన్ చేయనివ్వట్లేదు, అసలు స్కోపే ఇవ్వట్లేదు. సో ఇక్కడ తీసుకోవడం కన్నా డైరెక్ట్ వెళ్ళిపోవడం బెటర్ అండి. బికాజ్ మనకు అస్సలు ఇంత కూడా 1% స్కోప్ కూడా ఇవ్వట్లేదు, అస్సలు బార్గెన్. ఇఫ్ యూ వాంట్ పర్చేస్ అదర్వైజ్ గో అన్నట్టు మాట్లాడుతున్నారు. మాకైతే ఫరక్ లేదు, మీరు తీసుకుంటే తీసుకోండి లేదంటే లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. బట్ ఏంటి అంటే చాలా క్యూట్ మినీ ఐటమ్స్ ఉన్నాయి. మినీ కప్స్ కానీ, మినీ బౌల్స్ కానీ, మినీ స్పూన్స్ కానీ చాలా చూడగానే అసలు తీసుకోవాలి అన్నట్టుగా కనిపిస్తున్నాయి. లైక్ మనకి ఫ్రూట్ మోడల్స్ కానీ, మాడ్యూల్స్ అలా డిజైన్ చేశారనమాట. బట్ అస్సలు ఇంకా ఇలాంటి స్టాల్స్కి వెళ్ళకపోవడమే బెటర్ అనమాట. వెళ్తే తీసుకోవాలి అనిపిస్తుంది. వాళ్ళు ప్రైస్ చెప్పగానే దీనికి ఇంత ప్రైస్ పెట్టాలా అనిపిస్తుంది. సో అవాయిడ్ దిస్ స్టాల్స్, ఎందుకంటే టైం వేస్ట్ కూడా అవుతుంది. బట్ చూసి సంతోషిద్దాము, లైక్ తెలుసుకుందాము ఏమేమి ఉన్నాయి అనుకున్న వాళ్ళైతే వెళ్ళొచ్చు. ఇంకొకటి అండి, ఎగ్జిబిషన్లో హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, దే వర్ లైక్ ఎక్సలెంట్ అండ్ ఎక్స్ట్రాడినరీ. అండ్ కలెక్షన్ కానీ, నెంబర్ ఆఫ్ వెరైటీస్ కానీ, అండ్ వాటి కౌంట్ కానీ అసలు ఇమాజిన్ చేసుకోలేము. అన్ని పీసెస్ ఉన్నాయన్నమాట. ఒకటే మోడల్లో ఒకటి కలర్లో చాలా పీసెస్ ఉన్నాయి.
సో మనకి సేమ్ కలర్లో సేమ్ మోడల్లో ఒక ఫ్యామిలీ అంతా తీసుకోవాలి, ఫ్రెండ్స్ అంతా తీసుకోవాలి అని కూడా పెద్ద స్కోప్ ఉండింది. బికాస్ ఒక్క మోడల్లో ఒక్క డిజైన్లో ఒక్క కలర్లో చాలా ఉన్నాయన్నమాట, నెంబర్ ఆఫ్ పీసెస్ ఉన్నాయి. సో అండ్ కలెక్షన్ అయితే అసలు ఎక్కడ నేను ఎన్ని స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ చేశాను మన ఛానల్ కోసము, విజిట్ చేశాను పర్సనల్గా, బట్ ఎక్కడ కూడా ఇలాంటి కలెక్షన్ నాకు కనిపించలేదు. లైక్ గోవాలో చూస్తారు కదా క్లాత్ ఉలెన్ బ్యాగ్స్, సో అలాంటి బ్యాగ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇంపోర్టెడ్ బ్యాగ్స్ విత్ ప్రీమియం క్వాలిటీ చాలా ఉన్నాయన్నమాట. నెంబర్ ఆఫ్ కలెక్షన్స్లో, కలర్ కాంబినేషన్స్లో, కలర్స్లో, ప్రైజెస్ కూడా వేరియస్ ప్రైజెస్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క బ్యాగ్కి ఒక్కొక్క ప్రైస్ అనమాట. స్లింగ్ బ్యాగ్స్ కానీ, హ్యాండ్ బ్యాగ్ కానీ, నార్మల్ బ్యాక్ ప్యాక్ కానీ, లగేజ్ బ్యాగ్స్ కానీ చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఎగ్జిబిషన్లో మనకి బెడ్షీట్స్కి స్పెషల్ ప్లేస్ ఉండింది అండ్ చాలా ఫేమస్ అని చెప్పాను కదా. సో ఎందుకు అంటే, సో ప్రైజెస్ పక్కన పెడితే, ప్రైజెస్ ఎందుకు పక్కన పెట్టాలి, ప్రైజెస్ కూడా వెరీ ప్రైజ్ వర్తీ అనమాట. సో క్వాలిటీ అయితే 100%. నాకున్న ఈ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో మా ఫ్రెండ్స్ అందరూ కూడా, నేనైతే తీసుకోలేదు బట్ మా ఫ్రెండ్స్ అందరూ తీసుకుంటున్నాను మా రూమ్లో ఉన్న వాళ్ళు. సో నాకైతే మా మమ్మీ పర్చేస్ చేసి పంపిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా వాళ్ళు బెడ్షీట్స్ని అయితే ఖచ్చితంగా షాపింగ్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. లైక్ 100కి 4, 100కి 5, అవన్నీ కూడా ప్యూర్ కాటన్. సింగిల్ కార్డ్ అయితే 100కి 4, 5 అలా ఇస్తున్నారు. డబుల్ కింగ్ సైజ్ బెడ్స్కి కావాల్సిన బెడ్షీట్స్ ఏమో 1000కి 2, బట్ బార్గెన్ చేసి 3 కూడా ఇచ్చే స్కోప్ ఉండింది. మోస్ట్లీ ఇక్కడైతే డ్యామేజ్ అయితే అస్సలు ఉండదు. అండ్ కలెక్షన్ అంటే వెరైటీ ఆఫ్ మోడల్స్లో ఉన్నాయి. లైక్ ఇది వచ్చేసి కలంకారీ అండ్ ప్యూర్ కాటన్లో మనకి ఈ ప్రైస్లో బయట ఎక్కడ కూడా దొరకదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇన్ని కలెక్షన్ అంటే ఇంత వెరైటీ ఆఫ్ స్టాక్ మనకి బయట ఎక్కడ దొరకదు, అది మాత్రం గ్యారంటీ. సో ఇప్పుడు ఈ 3 yearsలో నాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్తున్నాను. క్వాలిటీ అయితే 100%, బెస్ట్ క్వాలిటీ విత్ బెస్ట్ ప్రైస్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇక్కడ నాట్ ఓన్లీ బెడ్షీట్, పిల్లో కవర్స్ కూడా ఇస్తున్నారు. డోర్ మ్యాట్స్ కానీ, మనకి టేబుల్ మ్యాట్స్ కానీ డైనింగ్ టేబుల్కి, అండ్ అలాగే వాషింగ్ మిషన్ కవర్స్ కూడా ఉన్నాయి, అండ్ ఫ్రిడ్జ్ కవర్స్ కూడా ఉన్నాయి. చాలా ఉన్నాయన్నమాట, చాలా వెరైటీస్ ఆఫ్ క్లాత్లో కూడా వెరైటీస్ ఉన్నాయి. అంటే కొన్నేమో మిక్స్డ్ రేయాన్ మిక్స్డ్ ఉన్నాయి, కొన్నేమో కాటన్ ఉన్నాయి, కొన్నేమో ప్యూర్ కాటన్. సో అలా అనమాట, డిఫరెంట్ అన్ని. ఆ క్లాత్ నేమ్ అయితే నాకు పర్టికులర్గా అన్నీ డీటెయిల్గా తెలీదు, బట్ వెరైటీ ఆఫ్ క్లాత్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి 500కి 3 బెడ్షీట్స్ అనమాట. అవి కూడా సింగిల్ కార్డ్ బెడ్కి. జనరల్గా మనకి 4, 5 అని చెప్పాను కదా. సో మ్యాక్సిమం అన్ని స్టాల్స్లో అలా ఉన్నాయి. ఈ ఒక్క స్టాల్ దగ్గర మాత్రం 500కి 3 సింగిల్ కార్డ్ బెడ్షీట్స్ అనమాట. సో నేనైతే ఇక్కడ కొన్ని తీసుకున్నాను. అవేంటి ఎలా తీసుకున్నాను అదంతా కూడా మీకు నెక్స్ట్ వీడియో మీరు కమెంట్ చేయండి, నేను చూపిస్తాను. సో అదనమాట, ఈ లైన్ మొత్తం బెడ్షీట్స్ ఉంటాయి. అదేంటి, కమలా నెహ్రూ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ కాలేజ్ ముందే పెట్టుకుని ఉంటారు. ఈ లైన్ మొత్తం కంటిన్యూస్గా బెడ్షీట్స్ ఉంటాయి. దానికి ఆపోజిట్లో మనకి చికెన్ కార్కి రిలేటెడ్ క్లాతింగ్ ఉంటుంది. అవి వచ్చేసి అన్నీ లైక్ దుప్పటాస్ ఉన్నాయి, టాప్స్ ఉన్నాయి, అనార్కలి డ్రెస్సెస్ ఉన్నాయి, కుర్తీస్ ఉన్నాయి, ఎవ్రీథింగ్. చిన్నపిల్లలకి కూడా చికెన్ కారీలో చాలా వెరైటీ ఆఫ్ మోడల్స్లో ఉన్నాయని డ్రెస్సెస్. బట్ ఏంటి అని చూడండి, 650, 750, 850 సైజ్ని బట్టి ప్రైస్ వేరియేషన్ కూడా ఉండింది. మా సిస్టర్కి అయితే ఇది బాగా నచ్చింది, బట్ అది తనకి ఫిట్ అవ్వదు చిన్నపిల్లల్ని. బట్ అందులో కూడా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్లో. సో ఈ లైన్ అంటే నాంపల్లి KNPWకి ముందు ఉన్న స్ట్రీట్స్లో అన్నిట్లలో కూడా ఈ చికెన్ కర్రీ రిలేటెడ్ క్లాత్స్ ఉంటాయన్నమాట. అండ్ ఇందులో ఎగ్జిబిషన్లో మోస్ట్లీ 70% మనకి క్లాతింగ్ స్టాల్సే చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా లైక్ రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఇంకా గుజరాత్, కాశ్మీర్, సో నార్త్ స్టేట్స్ నుండి వచ్చిన వాళ్ళ స్టాల్స్ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇవైతే మోస్ట్లీ గుజరాతీ వాళ్ళు వేసుకుంటూ ఉంటారు కదా. సో అలాంటి క్లాతింగ్స్ అనమాట. సో మనకి అక్కడికి డైరెక్ట్గా వెళ్ళి పర్చేస్ చేయని వాళ్ళు, బట్ అక్కడ క్లాతింగ్ వేసుకొని ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళందరికీ ఈ 45 days పెద్ద పండగ అనమాట. ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్ళి మనం మంచిగా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ బట్ ఏంటి అంటే కొంచెం టైం మాత్రం ఎక్కువగా స్పెండ్ చేయాలండి. బికాజ్ మనకి సేమ్ ప్రోడక్ట్స్ వేరే స్టాల్స్లో కూడా ఉన్నాయి, సేమ్ క్లాతింగ్. అండ్ ప్రైస్ వేరియేషన్ కూడా ఆబ్వియస్గా ఉంటుంది. సో అందుకే కొంచెం తిరిగి మంచిగా చెక్ చేసి ఎక్కడ తక్కువకు వస్తుంది తీసుకోండి. సేమ్ కలర్, సేమ్ మోడల్లో ఉన్న క్లాత్సే వేరే స్టాల్స్లో వేరే ప్రైజెస్లో ఉన్నాయి.
సో అందుకే కొంచెం జాగ్రత్తగా చెక్ చేసి తీసుకోండి. ఇది ఒక చిన్న సజెషన్. అండ్ అలాగే మనకి ఇక్కడ జేఎన్ ఫ్యాక్టరీ అని, కొన్ని ఏఎం ఫ్యాక్టరీ అని, సో ఇలా కొన్ని ఫ్యాక్టరీ అవుట్లెట్ స్టాల్స్ ఉన్నాయి. అంటే ఏంటి అంటే డైరెక్ట్ ఫ్యాక్టరీ నుండి మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకొని ఇంకా సెకండ్ పార్టీ థర్డ్ పార్టీ కాకుండా డైరెక్ట్ చూడండి జేఎన్ ఫ్యాక్టరీ అని. సో ఆ ఫ్యాక్టరీ వాళ్ళే ఇక్కడ స్టాల్స్ పెట్టి డైరెక్ట్ అమ్ముతూ ఉంటారనమాట. సో దానివల్ల మనకి తక్కువ ప్రైస్కి వస్తాయి. లైక్ ఇక్కడ టీ షర్ట్స్ వచ్చేసి 100కి 2, 150కి 2 ఇక్కడ చూస్తున్నారు కదా. సో 100కి, సో మీడియం సైజ్ వాళ్ళకైతే మన వాళ్ళకి అంటే మన ఏజ్ వాళ్ళకి కూడా దొరుకుతాయి అనమాట. ఇందులో 2కి 100, 99కి 2 పీసెస్ కానీ 150కి 2 పీసెస్ కానీ. సో అవన్నీ కూడా డైరెక్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్స్ కాబట్టి ఇక్కడ ప్రైస్ అనేది డెఫినెట్గా తక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు మనకి థర్డ్ పార్టీ సెకండ్ పార్టీకి వెళ్ళేసరికి జిఎస్టీ అని, ట్యాక్స్ అని, సో అలా అలా వాళ్ళకి ప్రాఫిట్ అని అలా యాడ్ అవుతూ ఉంటుంది. సో అవే ప్రోడక్ట్స్ ఇక్కడ తక్కువగా వస్తాయి అన్నమాట. సో అందరూ ఏమనుకుంటారంటే నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఇవి యూజ్డ్ ప్రోడక్ట్స్ ఏమో, లేదంటే డ్యామేజ్ ప్రోడక్ట్స్ ఏమో, అందుకే వీళ్ళు తక్కువకి సేల్ చేస్తున్నారేమో అనుకుంటారు చాలామంది. సో అలా కాదండి, ఇవి డైరెక్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్స్ కాబట్టి మనకి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇక్కడికి వస్తుంది కాబట్టి కొంచెం ప్రైస్ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కొన్ని ఉంటాయండి, లైక్ కొంచెం కలెక్షన్ అది కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో అది కూడా చెక్ చేసి తీసుకోండి. అండ్ అలాగే మనకి ఇక్కడ బయటనే వీళ్ళు కార్డ్ సెట్స్ కూడా అమ్ముతున్నారు, లైక్ 600 అనమాట. సో చాలా బాగున్నాయి. అండ్ ప్లాజా సెట్స్ కానీ 200, 250, 300, 150లో కూడా ఉన్నాయి. నైట్ ప్యాంట్స్ ఉన్నాయి 150లో. సో ఇవన్నీ కూడా నైట్ ప్యాంట్స్ అనమాట. ఇవి వచ్చేసి 150 యాక్చువల్లీ. అండ్ ఇక్కడ ఏంటి అంటే చాలా వెరైటీ ఆఫ్ నైట్ వేర్ దొరుకుతుంది అనమాట. టీ షర్ట్స్ అయితే చాలా ఉంటాయి. మేము 3 years చదువుకున్నప్పుడు ఎవ్రీడే వెళ్తుండే వాళ్ళం, ఎక్కడ ఏది ఉంది చెక్ చేసుకునే వాళ్ళం. ఒకరోజు పర్సనల్గా వెళ్ళి షాపింగ్ చేసి చాలా పర్చేస్ చేసి వచ్చేవాళ్ళం. అండ్ ఇక్కడ పర్చేస్ చేయాలంటే ఓపిక ఉండాలి, ఓపికతో పాటు టైం కూడా స్పెండ్ చేయాలండి. సో అలా అయితేనే మీకు మంచి ప్రోడక్ట్స్ విత్ లో ప్రైజెస్ దొరుకుతాయి అనమాట. సో మనకి టైం ఉండి మనకి బార్గెనింగ్ స్కిల్స్ ఉంటే మాత్రం మనం ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ని కొనేయచ్చు మొత్తం. సో అదనమాట పెద్ద సీక్రెట్. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా టైం అని చెప్పాను, ఓపిక అని చెప్పాను. అండ్ ఓపిక లేక తిరగని వాళ్ళకి లైక్ జస్ట్ ఎగ్జిబిషన్ని చూద్దాము అంటే చాలామంది కొంతమంది ఏంటి అంటే ఎగ్జిబిషన్ చూడడానికి వస్తారు పర్చేస్ చేయకుండా కూడా. సో అలాంటి వాళ్ళకి, బట్ తిరగలేని వాళ్ళకి, పెద్దవాళ్ళకి, సో అలాంటి వాళ్ళందరికీ కూడా మనకి ఇక్కడ ట్రైన్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది అనమాట. సో ప్రైస్ నాకు తెలీదు. సో ఎంతో కొంత ఇస్తే వాళ్ళు అంటే ఒక ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఫిక్స్ చేసి ఉంటారు. సో అక్కడికి వెళ్ళి మనం టికెట్ తీసుకొని ఆ ట్రైన్ ఎక్కామనుకో, సో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉన్న ఏ కార్నర్ అయినా కూడా ఒక సింగిల్ రౌండ్లో వాళ్ళు తిప్పేసి మనకి చూపిస్తూ ఉంటారు. సో అదనమాట. సో ఇక్కడ ఏంటి మీకు చూపిస్తున్నవన్నీ వచ్చేసి మనకి ఇక్కత్ ప్యాటర్న్లో ఉన్న టాప్స్ అనమాట. ఇవి 1000కి 3 అన్నారు, ఇంకా ముందుకు వెళ్తే 1000కి 4 కూడా ఇచ్చారు. సో ఇది పెద్ద స్కామ్ అంటే. సో అది మాత్రం చూసి తీసుకోండి. బట్ క్లాత్ అయితే చాలా బాగుండింది, క్వాలిటీ. అండ్ జేఎన్ ఫ్యాక్టరీ అన్నాను, ఏం ఫ్యాక్టరీ అన్నాను. సో ఇవన్నీ కూడా ఫ్యాక్టరీ అవుట్లెట్స్ అని చెప్పాను. బట్ ఒకే దగ్గర ఉంటుందా స్టాల్ అంటే లేదు, ఒక 3-4 ప్లేసెస్లో ఉన్నాయండి. 3-4 ప్లేసెస్లో కూడా వేరే వేరే ఉన్నాయన్నమాట. లైక్ ఒక దాంట్లో కార్డ్ సెట్ ఉంది, ఒక దాంట్లో కార్డ్ సెట్స్ లేవు, ఒక దాంట్లో టాప్స్ ఉన్నాయి, ఇంకొక దాంట్లో ఎక్కువగా టీ షర్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ జేఎన్ ఫ్యాక్టరీలో అయితే మనకి టీ షర్ట్స్ ఉన్నాయన్నమాట. సో ఇవైతే చాలా బాగున్నాయి అనమాట. డిజైన్స్ కానీ, ప్యాటర్న్స్ కానీ, కలర్స్ కానీ, సైజెస్ వేరియస్ సైజెస్లో ఉన్నాయి. సో ఏ సైజ్ తీసుకున్నా కూడా మనకి ఇక్కడ వాళ్ళు ఫిక్స్డ్ రేట్ బోర్డ్స్ అయితే పెట్టారు. అండ్ ఈ జైన్ ఫ్యాక్టరీ అంటే ఇందులో అయితే ఫిక్స్డ్ రేట్ అనమాట, మనం బార్గెన్ చేయలేము. సో ఇక్కడ చూపిస్తున్న పీసెస్ అంటే టీ షర్ట్స్ అన్నీ కూడా 150 అనమాట. సో ఇక్కడ మాత్రం ఈ జైన్ ఫ్యాక్టరీ కాదు, ఎక్కడ కూడా జైన్ ఫ్యాక్టరీ స్టాల్స్ ఉన్నా కూడా అంటే 3-4 ఉన్నాయని చెప్పాను కదా. సో అన్ని ప్లేసెస్ కూడా ఫిక్స్డ్ రేట్ బోర్డ్స్ పెట్టారు. సో అక్కడ మాత్రం మనం బార్గెన్ చేయలేము, అంతే. చూసి నచ్చితే తీసుకోవాలి, లేదంటే అక్కడ వదిలేసి రావాలి. నో మోర్ బార్గెనింగ్స్. బట్ ఏంటంటే కలెక్షన్ మాత్రం పర్సనల్గా చాలా బాగుంటుంది. నేను ఎక్కువగా జైన్ ఫ్యాక్టరీ నుండి తీసుకునేదాన్ని నేను చదువుతున్నప్పుడు. నాతో పాటు నా సిస్టర్కి కూడా కొన్ని తీసుకెళ్ళేదాన్ని. సో చూస్తున్నారు కదా, ఇదే అనమాట మనకి ట్రైన్. సో ఈ ట్రైన్ అనేది మనకి రౌండ్స్ వేస్తూ కనిపిస్తూనే ఉంటుంది. సో అలా అనమాట ఎగ్జిబిషన్ గ్రౌండ్ మొత్తం ఒక రౌండ్ వేసి చూపిస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది కూడా ఎక్కండి. అంటే పిల్లల్ని ఎత్తుకొని తిరగలేము అనుకున్న వాళ్ళకి, సో పెద్దవాళ్ళకి పిల్లల్ని ఇచ్చి షాపింగ్ చేద్దాము, మీరు పట్టుకొని ఉండండి అని చెప్తాము కదా. సో అలాంటి వాళ్ళని ట్రైన్ ఎక్కించండి, కాసేపు వాళ్ళు తిరిగి వస్తారు. వాళ్ళకు కూడా ఎగ్జిబిషన్ అంతా కూడా చూసినట్లు ఉంటుంది, మీరు కూడా హ్యాపీగా షాపింగ్ చేసేసుకోవచ్చు.
అండ్ ఇక్కడ ఈ జైన్ ఫ్యాక్టరీలో మనకి ప్లాజాస్ అలా ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా 250 అనమాట. సో మ్యాక్సిమం నేనైతే మీకు ఫిక్స్డ్ రేట్స్ అని చెప్తున్నాను అండ్ బోర్డ్స్ ఉన్నవి అయితే చూపిస్తున్నాను. ఎక్కడైతే బోర్డ్స్ లేవో నేను అంతగా ఎక్స్ప్లెయిన్ చేయలేను బికాస్ అన్నీ కూడా నాకు గుర్తులేవండి. చూస్తున్నారు కదా ఎంత పెద్ద వీడియో ఇది వచ్చేసి. అండ్ ఎన్ని స్టాల్స్ ఉన్నాయి, ఒక్కొక్క స్టాల్ దగ్గర ఒక్కొక్క రేట్ ఉంది. మళ్ళీ నువ్వు ఇక్కడ ఇంతే చెప్పావు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత అంత ఉండింది, అంతా అలా నీ ఇష్టంగా చెప్తావా అని కూడా అనేవాళ్ళు ఉంటారు. సో అందుకే నేనేం చెప్పట్లేదు. ఎక్కడైతే ఫిక్స్డ్ రేట్ బోర్డ్స్ ఉన్నాయో అవైతే నేను చూపిస్తున్నాను. అండ్ లిమిటెడ్గా స్ట్రీట్ షాపింగ్ అంటే కొంచెమే ఉంటుంది కాబట్టి చెప్పాను. బట్ ఇది ఏంటంటే 2500 అండ్ అబోవ్ స్టాల్స్ అని హౌ కెన్ ఐ రిమెంబర్ ఎవ్రీథింగ్ అనమాట. సో అందుకే నేను ఇవి కూడా బోర్డ్స్ లేనివి చెప్పట్లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ జేఎన్ ఫ్యాక్టరీ పక్కనే మనకి ఇక్కడ అంటే గేట్ నెంబర్ 3 దగ్గర ఇక్కడ ఒక షాప్ ఉండింది. ఇందులో మాత్రం లైక్ వెస్ట్రన్ వేర్ టాప్స్ చాలా బాగున్నాయి అనమాట. లైక్ ఇవన్నీ వచ్చేసి కూడా 350. ఇదైతే నాకు బాగా గుర్తుండింది ఎందుకంటే నేను ఇంతకుముందు సేమ్ ఇదే మోడల్లో తీసుకున్నాను బయట 400 అనమాట. సో అందుకు నాకు ఇది కొంచెం గుర్తుండింది 350 అనమాట. సో నచ్చితే వెళ్ళి పర్చేస్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఇంత తక్కువ ప్రైస్కి దొరకవండి. అండ్ ఏంటంటే ఎగ్జిబిషన్లో కొంచెం కలెక్షన్ అనేది యూనిక్గా ఉంటుంది. సో అందుకే ఖచ్చితంగా విజిట్ చేయండి. 45 days ఉంటుంది కదా. సో ఎప్పుడో ఒక రోజు టైం కుదిరించుకొని వెళ్ళి విజిట్ చేయండి, ఎంజాయ్ చేయండి. నాట్ ఓన్లీ షాపింగ్, మనకి అక్కడ ఎంజాయ్ చేయడానికి కూడా చాలా మంచి ప్లే ఐటమ్స్ ఉన్నాయి. లైక్ జెయింట్ వీల్ కానీ ఇంకా మనకి కపైన్ సార్సర్ అంటాం కదా. సో 360 degrees తిరిగేది ఒకటి. సో అన్నీ కూడా రైడ్స్ నేమ్ డిఫరెంట్ రైడ్స్ ఉన్నాయి. అవన్నీ నేమ్స్ నాకు తెలీదు, బట్ అది కూడా వెళ్ళి విజిట్ చేయండి. బట్ అది ఆపోజిట్ అంటే కొంచెం అన్ని ఏరియాస్ తిరుగుతూనే మనకి ఏది ఎక్కడ ఉంటుందని అర్థమవుతుంది. అండ్ అలాగే ఇక్కడ మనకి షర్ట్ మోడల్స్లో కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే చెప్పాలంటే మెన్స్తో కంపేర్ చేసుకుంటే ఉమెన్కి అయితే చాలా మంచి క్లాతింగ్ సెంటర్ అనమాట. సో ఉమెన్కి రిలేటెడ్ క్లాత్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. చెప్పాను కదా. సో సేమ్ కలర్ ఉన్నాయి చూడండి మీరే. కార్డ్ సెట్స్ అండి ఇవన్నీ. సేమ్ కలర్ 500 ఫిక్స్డ్ రేట్. సో సేమ్ కలర్లో చాలా పీసెస్ ఉన్నాయి చూడండి, మీరే చూస్తున్నారు కదా స్క్రీన్ పైన. సో ఇది వచ్చేసి మాకైతే పర్సనల్గా నచ్చింది. బట్ ఏంటి అంటే ఇంకొక రోజు వెళ్ళి షాపింగ్ చేశాము. బట్ ఎవ్రీథింగ్ అంటే వీడియో షూటింగ్లో పడి కొని తీసుకోలేదు. తర్వాత తీసుకుంటే బాగుండు అనిపించింది, బట్ టైం లేదు. ఎందుకంటే ఎగ్జిబిషన్ వచ్చేసి 3 o'clock నుండి స్టార్ట్ అయ్యి నైట్ 10-11 అలా ఎండ్ అవుతుంది అనమాట. సో అందుకే మాకు టైం లేదు. ఇంకా షూట్ చేసుకుంటే వెళ్ళాము. కొన్ని అయితే పర్చేస్ చేసాము. ఎక్కడైతే ఫిక్స్డ్ ఉన్నాయో అండ్ కొన్ని బార్గెన్ చేసేవి ఉన్నాయి కదా. సో వాటికి బార్గెన్ చేయడము, వీడియో తీయడము ఇదంతా సెట్ అవ్వక కొన్ని తీసుకోలేదు. బట్ మ్యాక్సిమం తీసుకున్నవైతే వేరే వీడియోలో చూపిస్తాను. అండ్ మళ్ళీ ఒకరోజు విజిట్ చేస్తాను నేను ఎగ్జిబిషన్ని. మళ్ళీ ప్రైస్ వేరియేషన్స్ ఏమున్నాయి, ఏమేమి చేంజెస్ ఉన్నాయి అవన్నీ కూడా నేను నీట్గా మళ్ళీ ఒక వీడియో పెడతాను. అండ్ లాస్ట్ డే అయితే చాలా మంచి ఆఫర్స్లో ఉంటాయి. సో లాస్ట్ డే కూడా నేను షూట్ చేస్తాను. సో అందుకే నా వీడియోని ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి. మంచి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఎగ్జిబిషన్ గురించి. అండ్ ఇవి చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా కుర్తీ సెట్స్, చందేరి డ్రెస్సెస్ అనమాట. ఇవన్నీ కూడా 1100 స్టిచ్డ్ అనమాట, నాట్ మెటీరియల్. సో మెటీరియల్ కూడా ఉన్నాయి. ఇవైతే స్టిచ్డ్ వన్ అనమాట, 3 piece సెట్స్. నేను అంతకుముందు మీషోలో అక్కడిక్కడ తీసుకొని హౌల్ చేశాను కదా. సో అలాంటివే, బట్ క్వాలిటీ వాటితో కంపేర్ చేసుకుంటే బాగుంది. అండ్ ఇక్కడ మనకి గోబీ మసాలా కూడా వీళ్ళు సేల్ చేస్తున్నారు. 100కి 2 ప్యాకెట్స్ అనమాట. సో అక్కడ మనం ట్రయల్ కూడా చేయొచ్చు. బట్ ఎగ్జిబిషన్లో ఫుడ్ అయితే అంతగా ప్రిఫర్ చేయను నేనైతే. మీకు కూడా సజెస్ట్ చేస్తున్నాను, తీసుకోకండి, తినకండి కూడా, నాకు ఎందుకో నచ్చదు. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి మనకి క్రాకరీ ఐటమ్. సో ఇవైతే చాలా వెరైటీ ఆఫ్ మోడల్స్లో ఉన్నాయి. స్పూన్స్ చూసారు. సో ఏవి చూసినా తీసుకోవాలి అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే అన్నీ పట్టుకొని చూడకండి. ఏదైనా మిస్ కింద పడింది అనుకో, మనం వాటికి తీసుకోకపోయినా వీ హ్యావ్ టు పే మనీ అనమాట. సో అందుకే కొంచెం చూసి వెళ్ళిపోయినా అంతే. బట్ అన్నీ కూడా టచ్ చేసి చూడకండి. బట్ చూస్తే తీసుకోవాలి అనిపించే అంతలా ఉన్నాయి. బట్ ఫ్యూచర్లో డెఫినెట్గా నేను నా హౌస్ని దానికి తగ్గట్టుగా సెట్ చేసి అప్పుడు తీసుకుందామని అక్కడ పెట్టేశాను.
సో డెఫినెట్లీ ఐ ప్లాన్ మంచిగా ఇలాంటివన్నీ తీసుకొని అరేంజ్ చేయడానికి ఇంకా నేను అంతా ప్లాన్ చేస్తున్నాను. సో అంతా కూడా ఫ్యూచర్లో చూద్దాం. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి పిల్లోస్ అనమాట. పిల్లోస్ కూడా నాకు డెకర్ ఐటమ్స్ అన్నా ఇల్లుని డెకరేట్ చేయాలన్నా నాకు పర్సనల్గా బాగా ఇష్టము. బట్ ఆ పిల్లోస్ నాకు పిల్లో కలెక్షన్ డిఫరెంట్ షేప్లో ఉంటాయి కదా, సో అవన్నీ కూడా పర్సనల్గా ఇష్టము. బట్ కొంచెం టైం లేదండి, నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్తాను, మళ్ళీ అప్పుడు తీసుకుందాము. ఇక్కడ వచ్చేసి ఇంపోర్టెడ్ బ్యాగ్స్ అనమాట. సో నా దగ్గర క్రిస్టియన్ డియోర్ అనే బ్యాగ్ చాలామందికి తెలుసు, ఎంకే, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద బ్రాండ్స్ అనమాట. సో బ్రాండ్స్ అంటే మినిమం 30,000 20,000 ఉంటాయి. సో అంత బ్యాగ్ నాకు అవసరం లేదని చెప్పేసి నేను ప్రీమియం క్వాలిటీలో, అంతే క్వాలిటీ అంటే అంతే ఉంటుందండి, బట్ సెకండ్స్లో మనకి దొరుకుతూ ఉంటాయి. సో నేను కొన్ని బ్యాగ్స్ ఆన్లైన్లో తీసుకున్నాను. నా దగ్గర క్రిస్టియన్ డియోర్ కానీ ఎంకే బ్యాగ్, సో ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ బ్యాగ్స్ అనమాట. వాటికేం తక్కువ ప్రైస్ ఉండదండి. నా దగ్గర ఉన్నాయి 20,000 30,000 కాకుండా కొంచెం థౌజండ్స్లోనే ఉంటాయి. నా దగ్గర 2 ఉన్నాయి. అండ్ అవే బ్యాగ్స్ ఇక్కడ ఉన్నాయి, సేమ్ కలర్ సేమ్ మోడల్. అవి వెళ్ళి ప్రైస్ అడిగితే కొంచెం ఎక్కువగా చెప్తున్నారు నేను తీసుకున్న దానికన్నా. సో బట్ ఏంటంటే అవి చాలా క్లాసీగా ఉంటాయి బ్యాగ్స్. నాకైతే పర్సనల్గా బ్యాగ్స్ అంటే చాలా ఇష్టము. సో నా దగ్గర బ్యాగ్ కలెక్షన్ చాలానే ఉండింది. ఇంకా తీసుకుందామని అనుకున్నాను, బట్ నాకు నచ్చిన డిఫరెంట్, నేను ఇవన్నీ కూడా నేను ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉంటుంది దీనికి సపరేట్గా. సో చాలామందికి తెలీదు, నేను ఫ్యూచర్లో చెప్తాను అదేంటి అనేది. సో అక్కడ తీసుకున్నాను. అక్కడ రెగ్యులర్గా చూస్తూ ఉంటాను ఇవి, బట్ ఎక్కడ ఎక్కువగా ఆన్లైన్లో మనకు కనిపించవు. ఓన్లీ కొన్ని మాత్రమే, కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో అవి నేను ఏంటి అనేది అడిగితే చెప్తాను అనమాట. సో అక్కడ తీసుకున్నాను. వాటితో కంపేర్ చేసుకుంటే కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇక్కడ చిన్నవి కింద ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా 400 అని చెప్పారు. 400 300 350 అలా చెప్పారు. అంటే ఇవి కాదండి, ఇంకా మీకు కింద వేరే ఉన్నాయన్నమాట ఫస్ట్ చూపించిన బ్యాగ్స్. అవేం ప్రీమియం క్వాలిటీవి కావు. సో అవన్నీ కూడా అలా చెప్పారు. సో బ్యాగ్స్ అయితే నో ప్రాబ్లం. ప్రైస్ ఎలా ఉంటాయేంటి, తీసుకుందాము, నచ్చితే తీసుకుందామని కొందరు ఉంటారు, నచ్చినా కూడా ప్రైస్ని తగ్గించి తీసుకుందామని కొందరు ఉంటారు. కొందరేమో చూడగానే నచ్చుతుంది, ఒకవేళ మనకు ప్రైస్ ఓకే అయితే తీసుకుందాము, లేదంటే లేదు అని కొన్ని పెట్టేసి వెళ్దాం. కొన్ని ఎంతున్నా, నేనైతే అలా అనుకుంటాను, నాకు పర్సనల్గా నచ్చాయనుకో బార్గెన్ చేసేంతవరకు చేస్తాను, ఒకవేళ తగ్గకపోతే ఎంతున్నా తీసుకుంటాను. లేదంటే కొన్ని చూడగానే నచ్చితే ఎప్పటి నుండో తీసుకుందాము అని ఉండకుండా వెంటనే చూసినవి నచ్చితే ఓకే, నాకు ప్రైస్ ఓకే అనిపిస్తే తీసుకుంటాను, లేదంటే లేదు. సో ఇక్కడ కూడా అలా అయిందనమాట. నేను అనుకున్న బ్యాగ్ నాకైతే దొరకలేదు. సో ఇంకా నేనైతే బ్యాగ్స్ తీసుకోలేదు. ఇంకా పిల్లలకి కావాల్సిన టాయ్స్ కూడా వెరైటీ ఆఫ్ మోడల్స్లో ఉన్నాయి. ప్రైజెస్ కూడా వెరైటీ అంటే డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్కి. అండ్ అలాగే పిల్లలకి మనకి స్కేరీ హౌస్ అని, హాంటెడ్ హౌస్ అని ఇలా చాలా ఉన్నాయి నుమాయిష్లో. పిల్లలకి కాదు, మనం కూడా వెళ్ళొచ్చు, బట్ మేమైతే అవన్నీ వెళ్ళలేదు. నేను మీ అందరి కోసం కష్టపడి ఇంతగా షూట్ చేశాను, బట్ మీరేం చేస్తారో నాకు తెలీదు. కొన్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఒక మంచి వ్యూ కౌంట్ అయితే తీసుకురండి. వ్యూస్తో పాటు లైక్ చేయండి, లైక్ చేసి ఇంకా ఎక్కువ మందికి సజెషన్స్లో వెళ్తుంది మన ఈ వీడియోకి అయితే చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. బికాస్ చాలామందికి తెలుసు నుమాయిష్ అనేది, చాలామంది వెయిట్ చేస్తుంటారు నా ఛానల్ నుండి. సో వాళ్ళందరూ కూడా ప్లీజ్ షేర్ చేయండి అండ్ అలాగే లైక్ చేయండి, ఎలాగో వీడియోని స్కిప్ చేయకుండా చూస్తారని తెలుసు. సో అదనమాట. సో మీకోసం ఇంత టైం స్పెండ్ చేసి వీడియో తీశాను. నాకు పర్సనల్గా నేనైతే ఏమీ ఎక్కువగా షాపింగ్ చేయలేదు. సో మా సిస్టర్ వాళ్ళు తీసుకున్నారు, బికాస్ నేను షూట్ చేసుకుంటున్నాను, తనకు నచ్చినవి తను తీసుకుండింది. నేనైతే మళ్ళీ ఒకరోజు వెళ్ళి మంచిగా షాపింగ్ చేస్తాను. సో ఇవన్నీ కూడా మనకి పిల్లలకి సపరేట్గా పెట్టిన సెక్షన్ అనమాట. ఇక్కడ మనం ఒక రైడ్ 2 రైడ్స్కి కొంచెం అమౌంట్ ఉంటుంది. సో నా ఇంట్రెస్ట్ ఉంటే మనం వెళ్ళి ఆడిపించవచ్చు. సో ఇదన్నమాట మనకి ఎగ్జిబిషన్లో. ఇంకా ఫుడ్ కూడా ఉంటుంది, బట్ ఫుడ్ అంతగా నేను సజెస్ట్ చేయను, నాట్ ప్రిఫరబుల్. ఎందుకంటే ఐ డోంట్ లైక్. అండ్ అలాగే మనకి ఇక్కడ కాస్మెటిక్స్ ఉంటాయి, అలాగే స్వీట్కి రిలేటెడ్ మనకి ఆంధ్ర ఫుడ్ అని కొంచెం ఉంటుంది, లైక్ పూతరేకులని అవని ఇవన్నీ చాలా స్టాల్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి మీకు గోబీది అని చెప్పాను కదా, ట్రై చేయమన్నారు, బట్ నో, నేనైతే చేయలేదు, ఐ డోంట్ లైక్. అండ్ అలాగే ఇంకా మనకి ఇంట్లో కిచెన్కి రిలేటెడ్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి, లైక్ 100 బజార్ 99 బజార్ అని. సో చిన్న మినీ ప్రోడక్ట్స్ అని. సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ రేంజెస్లో ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ గో అండ్ చెక్ ఇట్. అండ్ అలాగే మనకి పర్ఫ్యూమ్స్ కూడా
చాలా రేర్గా కనిపిస్తూ ఉంటాయి పర్ఫ్యూమ్ స్టాల్స్. తీసుకోవచ్చు, నాట్ బ్యాడ్. బట్ కొంచెం ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ పర్ఫ్యూమ్స్కి, పర్సనల్గా నేను చెప్తున్నాను. అండ్ ఇవి వచ్చేసి మనకి లైక్ మ్యాంగో తాండా అని, సో ఇవన్నీ హల్వా, కేరళ హల్వా అని, సో ఇలా డిఫరెంట్ హల్వాస్. ఇది వచ్చేసి మనకి రైట్స్ ఉంటుంది కదా, సో దానికి ముందు ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంటుంది దాని పక్కన. ఆ ఫుడ్ కోర్ట్కి ముందు ఉన్న ఒక స్టాల్ అండి. ఇక్కడ ఏ బ్యాగ్ అయినా 100 చూసినారు కదా, ఇది వచ్చేసి 100 నేను తీసుకున్నాను 300 పెట్టి ఇంతకు ముందు. అండ్ అక్కడ చూడగానే నాకు చాలా బాధ అనిపించింది, నేను 300 పెట్టి తీసుకున్నాను, ఇక్కడ 100 ఉండింది అని. సో క్వాలిటీ అయితే బాగున్నాయి, సేమ్ మోడల్ సేమ్ కలర్ అండి. బట్ చూడండి అలా ఉంటుంది ఒక్కొక్క దగ్గర. అంటే ఎగ్జిబిషన్లో కూడా బయట తీసుకున్నాను. సో బయట ఉన్న రేట్స్లో కన్నా కొంచెం తక్కువగా కూడా ఉంటాయి కొన్ని స్టాల్స్. ఎగ్జిబిషన్ అంటే మరీ టూ మచ్ అని అనుకోకండి. సో అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి, అన్ని స్టాల్స్ ఎక్స్ప్లోర్ చేస్తేనే మనకి ప్రైస్ వేరియేషన్ అనేది తెలుస్తుంది. ఇక్కడ ఏవైనా 100 స్టాల్ వచ్చేసి మనకి ఫుడ్ కోర్ట్ ఉంటుంది, పెద్ద ఫుడ్ కోర్ట్ ఇంకా ఎగ్జిబిషన్లో ఏంటి రైట్స్కి దగ్గర. సో దానికి ముందు అనమాట. సో చాలా వెరైటీ ఆఫ్ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఉన్నాయి, ఇంకా మనకి డ్రీమ్ క్యాచెస్ ఉన్నాయి. ఇవి మెటల్ ఏమంటారు, మెటల్ బ్యాంగిల్స్ అనమాట, డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి. సో ఇవి ఎక్కడైనా చూసారా చెప్పండి, నా వీడియోస్లో స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ చేశాను, ఎక్కడ కూడా కనిపించవు. అందుకే మిస్ చేసుకోకండి, వెళ్ళి పర్చేస్ చేసుకోండి నచ్చినవి తీసుకోవాలి అనుకుంటే. సో చూస్తున్నారు కదా, అవన్నీ కూడా 100 రింగ్స్ అయినా ఏవైనా బ్యాంగిల్స్ అయినా, ఇవి డ్రీమీ బ్యాంగిల్స్ అనమాట. చాలామందికి ఇప్పుడు కనిపిస్తున్నాయి ఇవి, ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయి. లైక్ బ్యాంగిల్ పెట్టి బ్యాంగిల్ సైడే వేసుకున్నారు, ఇవి కాదు ఇంతకుముందు చూపించినవి. సో ఇవైతే డ్రీమీ బ్యాంగిల్స్ చాలామందికి. ఇవి ఏదైనా కూడా కడా బ్యాంగిల్ అంటే లైక్ బ్రేస్లైట్ అనమాట, నాట్ బ్యాంగిల్ నాట్ బ్రేస్లైట్. సో ఒకటి 100 అనమాట. ఎంత బాగుంది చూడండి. సో ఇలా వెస్ట్రన్ వేర్ వేసుకొని ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అంటే నెక్ పీస్ పెట్టుకొని బ్యాంగిల్ వేసుకొని ఇయర్ రింగ్స్, ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని ఈ బ్యాంగిల్ వేసుకుంటే ఆ లుక్ అసలు వేరే అనమాట. సో అది దానికి ఉన్న ఆ బ్యాంగిల్స్కి ఉన్న స్పెషాలిటీ. అండ్ ఇక్కడ కూడా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఉన్నాయి. సో ఈ ఒక స్టాల్లో ఆక్సిడైజ్కి రిలేటెడ్ అన్నీ ఉన్నాయన్నమాట. సో వెళ్ళి షాపింగ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇంకా ఇవన్నీ కూడా మనకి మార్వాడి స్టాల్ అనమాట. శారీస్, బాందిని ప్రింట్ ఉంటుంది కదా, సో ఆ శారీస్ అనమాట. ప్రైస్ నేను అడగలేదు, నాకు మన సెక్షన్ కాదని చెప్పేసి కొంచెం పక్కకు వచ్చేసి. సో గోకుల్ అండ్ చైనీస్ ఫుడ్ అని ఉంటుంది, గోకుల్ చాట్ అండ్ చైనీస్ ఫుడ్ అని. ఇది పెద్ద ఫుడ్ కోర్ట్ అనమాట, మనకి ఇక్కడ రైట్స్ పక్కనే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి చాక్లెట్ ఫౌంటైన్స్ కూడా ఒక 2-3 ఏరియాస్లో కనిపిస్తూ ఉంటాయి. సో అదనమాట నా వీడియో. అండ్ ఇక్కడ ఇంకా మనకి కాశ్మీరీ డ్రై ఫ్రూట్స్ అని కూడా ఉంటుంది మన రైట్స్కి ముందు, అది మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే రైట్స్ సెక్షన్ చూసేసేయండి. అండ్ ఎగ్జిబిషన్కి వచ్చాము అంటే జెయింట్ వీల్ ఎక్కకపోతే ఇంకా అది వేస్ట్ అనమాట. బట్ నేనేంటి అంటే 3 ఇయర్స్ ఎక్కాను, బట్ ఈ ఇయర్ కొంచెం షూటింగ్ బిజీలో పడి ఎక్కలేదు. బట్ మా సిస్టర్ అయితే వేరే రైడ్ ఎక్కింది. బట్ జెయింట్ వీల్కి అయితే చాలా పెద్ద క్యూ ఉండింది, అది వచ్చేసి 150 per head. అండ్ మాకు ఇక్కడ కప్పిన్ సాషర్ అన్నీ ఉంటాయండి. మేము 3 ఇయర్స్ ఉన్నా అని చెప్పాను కదా, నా పాలిటెక్నిక్ ఇక్కడే చేశానని. సో అక్కడ మాకు ఎగ్జిబిషన్ సొసైటీ కాలేజ్ అనమాట వాళ్ళది. సో అందుకే మాకు ఎవ్రీ ఇయర్ ఫ్రీ ఒక రోజు తీసుకెళ్ళేవారు అనమాట. ఎనీ 3 రైడ్స్ ఫ్రీ అనమాట, ఆర్ ఎల్స్ 50 రూపీస్ అలా తీసుకునేది అన్ని రైడ్స్కి కలిపి. సో నేను అప్పుడు 3 ఇయర్స్ ఎక్కాను. బట్ ఈసారి నేను చెప్పాను కదా, ఇంకా ఈ యూట్యూబర్స్ అయ్యామనుకో, వీ కాంట్ ఎంజాయ్ ఎనీథింగ్ వేరే వి గో. సో ఎక్కడికి వెళ్ళినా షూట్ అనే బిజీలో ఉంటాము, ఇంకా మనం పర్సనల్గా ఎంజాయ్ చెయ్యము. సో అది అలా అయిపోయింది నా పని. బట్ మా సిస్టర్ అయితే తను ఒక రైడ్ని ఎంజాయ్ చేసింది, అది నీకు నెక్స్ట్ క్లిప్లో యాడ్ చేస్తాను. బట్ ఆ రైడ్ నేమ్ అనేది తెలీదు, కొన్ని మాత్రమే తెలుసు మనకి. చూస్తున్నారు కదా, సో అదే అనమాట. అది వచ్చేసి 100 per head. సో అది కూడా బాగానే ఉంటుంది, జెయింట్ వీల్ పక్కనే ఉంటుంది. అండ్ పక్కన డిస్కో డ్యాన్స్ అని చాలా వెరైటీ ఆఫ్ రైడ్స్ ఉన్నాయి. సో ఎగ్జిబిషన్కి వెళ్తే ఖచ్చితంగా ఈ రైడ్స్ అనేవి ఎక్స్పీరియన్స్ అవ్వండి, బాగుంటుంది. అండ్ ఈ జెయింట్ వీల్ అనేది హైదరాబాద్లో జరుగుతున్న ఎగ్జిబిషన్స్, నార్థన్ ఇండియాలో జరుగుతున్న ఎగ్జిబిషన్స్ అన్నిట్లలో కల్లా పెద్ద జెయింట్ వీల్ అని చెప్తూ ఉంటారు. సో ఆ జెయింట్ వీల్ ఎక్కితే మనకు ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉన్న హాఫ్ ఏరియా మనం చూసేయచ్చు. లైక్ ఈ నాంపల్లి ఎగ్జిబిషన్స్ అనేది నియర్ టు చార్మినార్, గోల్కొండ. సో అది ఎక్కితే అవన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. బట్ నైట్ టైమ్స్లో ఎక్కండి, ఇంకా ఎగ్జిబిషన్ మొత్తం
మొత్తం సూపర్గా కనిపిస్తుంది. అండ్ ఎగ్జిబిషన్ వచ్చేసి 3 నుండి నైట్ 11 వరకు అలా స్టార్ట్ అవుతుంది. అండ్ ఈవినింగ్ 3 నుండి నైట్ 11 కల్లా ఎండ్ అవుతుంది. సో అదనమాట నా వీడియో అన్నీ కూడా కాశ్మీర్ డ్రై ఫ్రూట్స్. సో వీడియో ఎంత కష్టపడి తీసాను కాబట్టి ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించింది అనేది. అండ్ అలాగే న్యూ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ ఏం క్రియేషన్స్. బై బాయ్.